సమష్టి కృషితో మాదక ద్రవ్య రహిత భారతావనిని సాధిద్దామని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈ రోజు జూన్ 1వ తేదీన గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆధ్వర్యంలో గుంటూరు ఈగల్ విభాగం అబ్కారీ శాఖ, ప్రభుత్వ ఆసుపత్రి, డ్రగ్ డి అడిక్షన్ కేంద్రం మరియు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన నడక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నడకను గుంటూరు కలెక్టరేట్ వద్ద ప్రారంభించి జెండా ఊపిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వినియోగం ఎలా పెరుగుతోందో వివరించారు. 2020లో ప్రారంభమైన నాషా ముక్త్ భారత్ అభియాన్ ప్రాముఖ్యతను వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ఎన్సీబీ సర్వేలు, ఆన్ గ్రౌండ్ డేటా ఆధారంగా ప్రభుత్వం అత్యధిక ప్రభావిత 272 జిల్లాల్లో ఈ చొరవను మొదలుపెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన యువతను నిర్మించడమే మాదక ద్రవ్యాల విముక్త భారత లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, కలెక్టర్ తో పాటు పలువురు పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు, సామాజిక కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ చిన్న నడక ఒక మహా లక్ష్యానికి దారి. మన భారతం మాదక ద్రవ్యాల రహితం కావాలి. సో మనకి ఆగస్ట్ 15, 2020లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నషా ముక్త్ భారత్ అభియాన్ చెప్పేసి NMBA నా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎయిమ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జూన్ 26 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని చెప్పేసి ఒక డే, అంటే డ్రగ్ అబ్యూస్కి అగేన్స్ట్గా మన ఇంటర్నేషనల్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాము. దాన్ని గుర్తిస్తూ ఈ డ్రగ్ పైన అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి కోసం ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా ఈ సంవత్సరము జూన్ 1 నుంచి జూన్ 26 వరకు కూడా మన కలెక్టర్ గారు చైర్మన్గా మెంబర్స్ ఒక 8 to 9 మెంబర్స్ ఒక కమిటీ లాగా ఫామ్ చేస్తూ వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా ఈరోజు ఈ డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ ర్యాలీ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది.